స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి ఉప ప్రధాని హోమ్ మినిస్టర్గా పనిచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి సందర్భంగా దేశం అంతటా కూడా ఈ రోజును ఏక్తా దినంగా ప్రకటించి యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే నినాదంతో ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశంలో అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చాడో వారిని ఈరోజు స్మరించుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. బాన్స్వాడ జూనియర్ కాలేజ్ నుంచి మినీ స్టేడియం వరకు అన్ని స్కూల్లో విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ కలిసి ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఒక్కసారి మనమందరం కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. వారు గుజరాత్లో మామూలు వ్యవసాయ కుటుంబంలో జన్మించి న్యాయ పట్టా పొంది లండన్లో చదివి స్వతంత్ర భారతదేశంలో ఉద్యమంలో మహాత్మా గాంధీతో పాటు వారు కూడా మహాత్మా గాంధీ అనుచరుడుగా ఉద్యమంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి స్వాతంత్రం వచ్చిన తర్వాత 565 సంస్థానాలు ఎవరికి వారే సంస్థానాల్లో దృష్టిలో ఉన్నాయి. అప్పుడు భారతదేశాన్ని ఒకే దేశంగా ఒకే తాటిపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో 565 సంస్థానాలను కూడా మొత్తాన్ని కూడా భారతదేశంలో కలిపేసే దాంట్లో వారు ముఖ్య పాత్ర వహించిన దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఇటువంటి మహనీయులను మనం ప్రతి సంవత్సరం వారిని గుర్తు చేసుకున్నట్టయితే వారి త్యాగాలను విద్యార్థులు భావి భారత పౌరులు మీరే కాబట్టి ఎవరి చరిత్ర ఏందని తెలుసుంటే మీరు కూడా సన్మార్గంలో మీ బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకొని దేశ భావి భారత పౌరులుగా మారతారని చెప్పి వారిని ఆదర్శంగా తీసుకొని మీరు వ్యక్తిగతంగా మీరు మంచి అలవాట్లు చేసుకున్నట్టయితే మీ కుటుంబము మన దేశము అందరికీ కూడా ఇది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలని